ఆయిల్ వేస్తున్నాను చూడండి. వేసుకున్నామండి. సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా కలుపుదాం. సాల్ట్ వేసి కలిపితే కొంచెం ఈ ఆయిల్లో మగ్గితే మగ్గనిద్దాం. మూత వేసుకుందాం. మూత తీసానండి. మగ్గి చూడండి బాగా దంచుకున్నాం. ఆ దంచుకున్న వెల్లుల్లిపాయలు 2 స్పూన్లు కారం వేద్దాం. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాను కదా, ఇందులో కొంచెం వేద్దాం సాల్ట్. బాగా కలుపుకుందాం. వెల్లుల్లిపాయ, కారం, సాల్ట్. వెల్లుల్లి, కారం, సాల్ట్ తీసి కలుపుకుందాం. చూడండి వెల్లుల్లి, కారం, సాల్ట్ ఇదైతే పైన జల్లుదాం. ఇదైతే బాగా ఇప్పుడు కలుపుకుందాం. ఇదే వెల్లుల్లి, కారం అంటే వెల్లుల్లి, గుత్తి వంకాయ, వెల్లుల్లి, కారం. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. చూడండి బాగా ఆగితే మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత అయితే తీద్దామండి. మూత తీసాను. చూడండి వేగిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కొత్తిమీర అయితే వేసేస్తాను. రెడీ అయిపోయిందండి వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం చూడండి, వెల్లుల్లి కారం చాలా బాగుంది. చూడడానికి చాలా బాగుంది. చూడండి దీన్ని పట్టుకొని ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నాకైతే. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.